డీప్ క్లీనింగ్ అంటే ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది అంటే ఎంత పాచ్ ఉంది అనే దాన్ని బట్టి డీప్ క్లీనింగ్గా, నార్మల్ క్లీనింగ్గా, లేకపోతే ఇంకా గమ్ ప్రొసీజర్స్ వేరే ఉంటాయి, దానిలోకి వెళ్తాయి. ఏమవుతుంది అంటే గనక నార్మల్ ఇప్పుడు రెగ్యులర్గా మెయింటైన్ చేసేవాళ్ళు, స్మోకింగ్ లేదు, ఓరల్ హైజీన్ బాగుంటుంది, ఎవ్రీ 6 months 1 yearకి ఒకసారి క్లీనింగ్ చేయించే వాళ్ళకి జస్ట్ నార్మల్ క్లీనింగ్ని మా టర్మినాలజీలో స్కేలింగ్ అంటాం. డీప్ క్లీనింగ్ అనేది ఏంటి అంటే పాచి అసలు క్లీన్ చేయట్లేదు, చిగురు కింద కూడా పాచి పడుతుంది, దాన్ని సబ్జింజైవల్ స్కేలింగ్ అంటాం. అప్పుడు డీప్ క్లీనింగ్ అనేది చేస్తాం. ఇంకా కొంతమందికి ఆ చిగురు ఇన్ఫెక్షన్ కాస్త రూట్ మీదకి కూడా అంతవరకు వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే స్కేలింగ్ విత్ రూట్ ప్లేనింగ్ అంటే క్యూరేటేజ్ అంటాం. ఇంకా ఎక్కువ అడ్వాన్స్డ్ ఉన్నప్పుడు ఫ్లాప్ సర్జరీ అంటాం, చిగుళ్ళు ఓపెన్ చేసి కూడా సర్జరీ చేస్తాం. అది ఏంటంటే ఏ స్టేజ్ని బట్టి ఉంది అండ్ చిగుళ్ళు ఎంత ఉన్నాయి. సో ప్రతి కండిషన్ ఆ స్టేజ్ వరకు వెళ్తుంది అని కాదు. సో మేము ఎక్స్రేని బట్టి, చిగురు ఉన్న ఇన్ఫెక్షన్ స్టేజ్ని బట్టి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అవసరం అనేది చెప్తాం.